ఇరాన్పై బాంబుల వర్షం స్టార్ట్ అయిపోయింది. రాజధాని టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా పేలుళ్లు సంభవించాయి. దాడి సమయంలో 86 ఏళ్ల ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అన్నది స్పష్టత అయితే లేదు. అక్కడి నుండి ఆయనని ముందే రహస్య ప్రాంతానికైతే పంపించారనే సమాచారం అయితే ఉంది. దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో సాధారణ పౌరులతో సహా 87 మంది విద్యార్థులు చనిపోయారు. ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించడం జరిగింది. ఈ దాడుల లక్ష్యాల్లో ఇరాన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా ఉన్నారని ఒక అమెరికా అధికారి కూడా తెలపడం జరిగింది. అయితే అగ్రనేతలు ఎవరైనా మరణించారా అనే దానిపై సమాచారం వెల్లడి కాలేదు. కాగా ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ లయన్స్ రోర్, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు మొదలుపెట్టారు. ఇరాన్ ప్రతీకారంగా ఆపరేషన్ ట్రూ ప్రిమిస్ 4 పేరుతో ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాన్ కూడా నువ్వు లొంగిపోతే నీకు ప్రాణభిక్ష పెడతామన్న ట్రంప్. ఇరాన్పై దాడుల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 1979 నుంచి దేశాన్ని ఏలుతున్న ఇస్లామిక్ పాలనను అంతం చేసి మీ విధిని మీరే నిర్దేశించుకోండి అని పిలుపునిచ్చారు ట్రంప్. మేము దాడులు పూర్తి చేసిన తర్వాత మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి. తరతరాలకు దక్కని ఏకైక అవకాశం ఇది. ఇన్నాళ్ళు మీరు అమెరికా సహాయం కోరారు, ఇప్పుడు అది అందుతోంది. ఇప్పుడు మీకు ఆ సహాయం అందుతుందని ట్రంప్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అమెరికాను తాకగల క్షిపణులు తయారు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఉగ్రవాద ముఠాలకు అందుతున్న సహాయాన్ని నిలిపివేయడమే తమ లక్ష్యమని ట్రంప్ చెప్పడం జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆయుధాలు విడిచిపెడితే రక్షణ కల్పిస్తామని, లేదంటే మరణం వాళ్ళకైతే తప్పదని హెచ్చరించారు ట్రంప్. ఈ ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే వాతావరణం అయితే ఏర్పడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వ్యక్తం చేశారు. ఇరాన్లో 200 మందికి పైగా మృతి చెందారు. ఇరాన్లో మొత్తం 31 ప్రావిన్స్లకు గాను 24 ప్రావిన్స్లపై దాడులైతే ప్రభావం పడింది. 200 మందికి పైగా మృతి చెందారని, 747 మంది గాయపడ్డారని ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సంస్థ తెలపడం జరిగింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇదే. ఇజ్రాయెల్, అమెరికా దళాలు శనివారం అయితే జరిపిన భారీ వైమానిక దాడుల్లో పెను విషాదం అయితే చోటు చేసుకుంటుంది. దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక బాలికల పాఠశాలపై బాంబులు పడడంతో విద్యార్థులు 85 మంది తమ ప్రాణాలు అయితే కోల్పోయారు. మరో 45 మంది గాయపడ్డారు. తాజా ఆపరేషన్లో తమ భూభాగంపై మరణాలు సంభవించినట్లు ఇరాన్ ధృవీకరించడం ఇదే మొదటిసారి. మినాబ్ నగరంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన కీలక స్థావరం ఉండడంతో ఆ స్థావరంని టార్గెట్గా ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులైతే చేయడం మొదలుపెట్టింది. దీనిపై వైట్ హౌస్ లేదా ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. కాగా తాము జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ముహమ్మద్ షాక్పూర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలని తమ గగనతలాలను పూర్తిగా మూసివేశాయి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ క్షిపణులను అడ్డుకొని గాలిలో కూల్చివేస్తాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ వ్యాప్తంగా ప్రమాద హెచ్చరికల సైరన్లు మ్రోగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని
ఉత్కంఠనైతే నెలకొల్పింది. పశ్చిమాసియా దేశాలకు వెళ్ళే అన్ని విమాన సర్వీసులను అయితే నిలిపివేస్తున్నట్లయితే ఒక ప్రకటన అయితే చేసింది. ప్రయాణికులు సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యతమని స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో మధ్యలో వెనుదిరిగింది. ఈ విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయనున్నట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. పరిస్థితిని బట్టి విమాన సర్వీసులు పునరుద్ధరణపై తదుపరి నిర్ణయం తీసుకుంటారని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రయాణికులు అవసరమైన అన్ని రకాల సహాయాలను అందిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అప్రమత్తంగా ఉండండి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత అయితే ఉంది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు అలర్ట్ అయ్యారు. ఆయా దేశాల్లోని ఇండియన్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ అడ్వైజరీలు జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్లోని భారత పౌరులు ఆ దేశ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. పౌరుల భద్రత కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లకు సమీపంలో ఉంటూ హెచ్చరికలు జారీ అయితే వెంటనే అక్కడికి చేరుకునేందుకైతే సిద్ధంగా ఉండాలి. తదుపరి నోటీసులు వచ్చే వరకు అనవసర ప్రయాణాలు ఎవరూ పెట్టుకోకూడదు. అధికార ప్రకటన ఎమర్జెన్సీ అలర్ట్లను నిరంతరం గమనించండి. సాయం అవసరమైన ఇండియన్ల కోసం 24/7 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ ప్రారంభించాం. ఇజ్రాయెల్ అధికారులతో భారత రాయబార కార్యాలయంలో టచ్లో ఉంది అని టెల్ అవీవ్లోని భారత ఎంబసీ ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాన్లోని ఇండియన్లను ఉద్దేశించి టెహ్రాన్లోని భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, పాలస్తీనా, బహ్రెయిన్ వంటి గల్ఫ్ కంట్రీస్లోని ఇండియన్లకు కూడా ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు ఇదే విధంగా అడ్వైజరీ జారీ చేశాయి. భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చే భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా వారు పాటించాలని కోరడం జరిగింది. ఒకసారి నెతన్యాహు ఏమన్నారో మనం చూద్దాం. ఇరాన్ ముప్పు తొలగించేందుకు దాడులు మేము చేపట్టాం. ఇరాన్ అణుముప్పును, ఉగ్రవాద పీడను శాశ్వతంగా అంతం చేసేందుకే మేము ఈ ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో దాడులనైతే ప్రారంభించాం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఖమేనీ ప్రభుత్వం తన దేశ పౌరులను అణిచివేసింది. ఖమేనీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నెట్వర్క్ను విస్తరించింది. అణుబాంబులు, వేలాది క్షిపణుల తయారీ, భారీ వనరులను వెచ్చించింది. వాటి ఉద్దేశం ఇజ్రాయెల్ని ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టడమేనని స్వయంగా చెప్పింది. ఇరాన్ పౌరులు, సైన్యం మాకు శత్రువులు కారు. సైనికులు ఆయుధాలు విడిచిపెడితే మేము రక్షణ అయితే వాళ్ళకి కల్పిస్తాం అని నెతన్యాహు అయితే ప్రకటించడం జరిగింది. వాళ్ళ సైనికులు మాపై యుద్ధం చేయకుండా వాళ్ళు ఆయుధాలను విడిచిపెట్టి ఉంటే మేము వాళ్ళని అయితే రక్షిస్తాం. వాళ్ళని మేము ఎలాంటి దాడికి దిగం, వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచుకుంటాం అని చెప్పేసి నెతన్యాహు వెల్లడించారు. ఒకసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా చేపట్టిన భారీ సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పాలకులు అక్కడి సైన్యానికి తన ట్రూత్ సోషల్ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు రాత్రి ఇరాన్ అంతటా బాంబుల వర్షం అయితే కురుస్తుంది అని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ సాయుధ దళాలు తక్షణమే లొంగిపోవాలని, ఆయుధాలు విడిచిపెట్టిన వారికి పూర్తి రక్షణ మేము కల్పిస్తామని, ఎదురు తిరిగితే మాత్రం
మరణం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ఇరాన్ పాలకుల నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడమేనని ట్రంప్ పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మహిళ ఖమేనీ ఫోటో పట్టుకొని అయితే కొంతమంది మహిళలు అయితే ఇలా ఉన్నారు. ఖమేనీ ఎక్కడ? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు అయితే ప్రసారం చేయడం జరిగింది. ఆయన కార్యాలయంపై జరిగిన దాడిలో ఖమేనీ చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళైతే. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి ఈ వార్తను కొట్టిపారేశాడు. ఆయన ఖమేనీతో పాటు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, వారు బ్రతికే ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ ప్రతీకార దాడులు, బాంబుల మూతతో అట్టడుగుతున్న పశ్చిమాసియా. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసిన గంటల వ్యవధిలోనే ఇరాన్ ఎదురుదాడికైతే దిగింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా అబుధాబి, దుబాయ్, దాహో, సౌదీ అరేబియాలోని రియాద్లపై మిసైల్స్ ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అయితే చాలా ఎక్కువైపోయింది. అబుధాబిలోని ఒక నివాస ప్రాంతంలోని క్షిపణి శకలాలు పడడంతో ఆసియాకు చెందిన ఒక పౌరుడు చనిపోయాడు. యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని, ఉద్రిక్తతకు దారితీస్తాయని, ఇవి పౌరుల భద్రతకైతే ముప్పునైతే కలిగించే, సుస్థిరతను దెబ్బతీసే పిరికి పంద చర్యలని మండిపడింది. కాగా ఆకాశంలో మిసైల్ దూసుకెళ్లాయని, భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని దుబాయ్ వాసులైతే పేర్కొన్నారు. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళంపై దాడి. మానమాలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగిందని బహ్రెయిన్ తెలిపింది. 5వ ఫ్లీట్ సేవా కేంద్రం మిసైల్ దాడికి గురైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అందిస్తామని బహ్రెయిన్ జాతీయ సమాచార కేంద్రం పేర్కొంది. జోర్డాన్లో సైరన్లు మ్రోగంగా కువైట్ తన గగనతలంలోకి వస్తున్న క్షిపణులను అడ్డుకునేందుకు వైమానిక రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. మరోవైపు తమ భూభాగంపై జరిగిన దాడులు విజయవంతంగా అడ్డుకున్నట్టు ఖతర్ తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేదని ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టమైతే చేసింది. సౌదీ అరేబియా ఈ దాడులు తీవ్రంగానే ఖండించింది. ఇది యుఏఈ, బహ్రెయిన్, ఖతర్, కువైట్, జోర్డాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని వాళ్ళు పేర్కొన్నారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరిస్తుంది. అమెరికా స్థావరాల లక్ష్యంగా. అమెరికా స్థావరాలు ఉన్న 4 ప్రాంతాల్లోని ఇరాన్ అయితే దాడులు చేసింది. అబుధాబిలో యుఏఈ, అమెరికా ఎయిర్ఫోర్స్లు సంయుక్తంగా ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ను ఉపయోగిస్తున్నాయి. దుబాయ్లో జెబెల్ ఆలీ పోర్ట్ పశ్చిమాసియాలోని అమెరికా నౌకాదళానికి అతిపెద్ద పోర్ట్. ఇక దోహా, ఖతర్లోని 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అమెరికా సెంట్రల్ కమాండ్కు ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్గా ఉంది. సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికాకు చెందిన 2000 మందికి పైగా సైనికులైతే ఉన్నారు. రియాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో పేట్రియాట్ క్షిపణి బ్యాటరీలు, THAAD వ్యవస్థలైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రతీకార దాడులకైతే టార్గెట్ను ఎంచుకుంది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి తమ మొదటి అధికార ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆక్రమణ దాడులకు బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలైతే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేము ముగిస్తామంటూ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళైతే. ఒకసారి మనం అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన అస్త్రాలను అయితే చూద్దాం. టొమహాక్ క్రూయిజ్ మిసైల్స్. ఇవి అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన క్షిపణులు. రాడార్లకు చిక్కకుండా భూమికి కేవలం 3050 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఇవి 16,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అయితే ఇవి అయితే ధ్వంసం అయితే చేస్తాయి. F-35I ఆదిర్ స్టీల్త్ ఫైటర్స్. ఇవి ఇజ్రాయెల్ సొంత సాఫ్ట్వేర్తో రూపొందించుకున్నారు అత్యాధునిక యుద్ధ విమానాలు. ఇరాన్ గగనతలంలోకి చొరబడి శత్రువులకు దొరకకుండా బాంబుల వర్షం అయితే కురిపించగల సత్తా వీటికైతే ఉంది. GBU-28 బంకర్ బస్టర్ బాంబులు. 5,000 పౌండ్ల బరువున్న ఈ బాంబులు అత్యంత పటిష్టమైన కాంక్రీట్ గోడలను చీల్చుకుంటూ వెళ్ళి భూభాగంలోని అణుకేంద్రాలను, కమాండ్ సెంటర్లను అయితే నాశనం చేయగల సత్తా ఉంది వీటికి. JDAM గైడెడ్ బాంబులు. ఇవి సాధారణ బాంబులను స్మార్ట్గా మారుస్తాయి. GPS సిగ్నల్స్ లేకున్నా ఫోటోల ఆధారంగా లక్ష్యాన్ని అయితే గుర్తించి దెబ్బతీస్తాయి ఇవైతే. ఒకసారి ఇరాన్ ప్రయోగించిన వెపన్స్ కూడా చూద్దాం. షాహబ్ 3 బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఇరాన్ ప్రధాన రక్షణ కవచం. ఇజ్రాయిల్లోని ఏ ప్రాంతాన్నైనా ఇవే నేరుగా తాకగల సత్తా ఉంది వీటికి. ఏమత్ ప్రిసిషన్ క్షిపణులు. ఇరాన్ తయారు చేసిన మొదటి ఖచ్చితత్వం గల బాలిస్టిక్ క్షిపణి ఇది. దీనిని అడ్డుకోవడం శత్రు దేశాలకు చాలా కష్టంగా అయితే ఉంటుంది. గదర్ మీడియం రేంజ్ మిసైల్స్. ఇవి షాహబ్ 3 కంటే వేగంగా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. వీటి ద్వారానే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, ఒక మ్యాప్ అయితే ఉందన్నమాట. మొత్తం మన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో యుద్ధాల గురించి తెలుసుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఆయన కేబినెట్ సభ్యులతో మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఈ యుద్ధాల వల్లనైతే చాలా తీవ్రంగా కొంతమంది పౌరులు అయితే మరణిస్తారు. సో ఇందులో ఎవరు గెలుస్తారో ఏమో మరి.